షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హరీష్ గారు నమస్తే అండి, బాగున్నారా? రెండోసారి నమస్తే అండి మీకు. సో నమస్తే. ఓకే, సో హరిత హరీష్ పక్క పక్కన పేర్లు విన్నాం, ఇప్పుడు లైవ్ లో చూసాం. ఏంటి మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉంటది కదా, ఏంటి వచ్చినట్టు ఏం చేశారు మీ వైఫ్ దగ్గరికి? చెప్పాక కౌగులించుకున్నా, గట్టిగా ఇలా కౌగులించు, చేతి ఎప్పుడుతున్నా కూడా కౌగులించుకుని అర్థం చేసుకోమన్న ఫీలింగ్ అంతే. ఓకే, సో ఇప్పుడైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ పడిపడి నవ్వారు అందరూ. ఎందుకు హౌస్ లో ఎందుకు ఈ యాంగిల్ చూపించలేదు ఎక్కువగా? హౌస్ అనేది అక్కడ ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటుంది, అక్కడ కాంపిటీషన్ వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంకోళ్ళు ఓడించాలి, నామినేట్ చేయాలనే ఫ్యాక్టరీ ఉంటుంది. అవునా? ఏ మాట మాట్లాడినా కూడా రాంగ్ నెరేటివ్ సెట్ చేద్దాం, ఆ పాయింట్లో నామినేట్ చేద్దాం అని ఉంటుంది. జెన్యున్గా ఈ పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్ మీద నామినేట్ చేద్దాం అని ఉండదు. అరే నువ్వు డోర్ తీసి లోపల పైన కింద చూసావు కూడా నామినేట్ చేశారు, నువ్వు వెళ్తుంటే నాతో మాట్లాడలేదు, నువ్వు నాతో ర్యాపో లేదని మాట్లాడి ఇలాంటి పుల్కా రీజన్స్తో నామినేట్ చేస్తారు. అంటే ఎదుటి ఎలాగో ఓడించాలి. సో ఇలా ఉన్న వాతావరణంలో అక్కడ ఏంటి కాంపిటీషన్ కాబట్టి ఆ హ్యూమర్ అనే ఎలిమెంట్ ఇనీషియల్గా ట్రై చేశాను. కానీ చూసారు కదా మీరు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళిపోతుంటే ఎవరు దేవుడా ఇలా కాదురా బాబు, నవ్వుతే నవ్వుల పాలు అయిపోతాను. ఇందాక మీకు చెప్పాను కదా, సో నార్మల్ పాలే ఇష్టం లేదు, నవ్వుల పాలు నేను యాక్సెప్ట్ చేయను. కాబట్టి నాలో ఆ శివుడు యాంగిల్ మాత్రమే చూపించా తప్ప ఈ కృష్ణలీలలో ఇవన్నీ ఎక్కువ చూపించడానికి స్కోప్ దొరకలేదు. ఆ రెడ్ ఫ్లవర్ ఎఫెక్ట్ కూడా ఉందా దీని వెనక? అరే ఆబ్వియస్గా నేను నిజంగా అనుంటే నేను ఇంత బాధపడేవాడు కాదు. ఎవరో ఏదో మాట్లాడుతుంటే నీ ట్రాన్స్లేటర్ కొరియర్ బాయ్లో పనిచేయడం వల్ల అది ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు హెయిర్ అయితే గ్రో అవుతుంది. నిజంగానే ఎవ్రీ వీక్ చేసుకునేవారంటే ఖచ్చితంగా గుండు కోసం, అంటే ఉన్న రోజులు గుండు ఉండాలని చెప్పారు కదా? అంటే అలా అని కాదు. యాక్చువల్ నాకు ఏం చెప్పారంటే, అగ్ని పరీక్షలో చేసిన తర్వాత షో ఫార్మాట్ కంటిన్యూటీ కనబడాలి కాబట్టి మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయమన్నారు, క్లీన్గా స్క్రీన్ మీద కావాలని. దాని తర్వాత మళ్ళీ షోలో వచ్చినప్పుడు కంటిన్యూటీ ఉండాలి కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పారు. పెద్దగా చేస్తుంటే మా వైఫ్ ఏమో ఈయన బయోటిన్ లడ్డూలు అవన్నీ చేస్తుంటే వస్తుంది పీకుతున్నా చికాకు వచ్చి పోతే పోయింది అనుకున్నా. కానీ లేదు, షో పట్ల నాకున్న అభిమానం ఏదైతే ఉందో. తర్వాత డైస్ మీద వచ్చినప్పుడు సార్ ఇలా కంటిన్యూ చేస్తారనంటే, సార్ అలా అనుకున్నారు, తప్పకుండా సార్ నేను మాట తప్పే మనిషిని కాదు, మెయింటైన్ చేయాలప్పుడు మెయింటైన్ చేస్తాను. కానీ నాకు ఆర్గనైజర్ చెప్పారు యూ కెన్ గ్రో అని, ఇట్స్ గ్రోయింగ్ అంతే. బజ్ ప్రోమో వచ్చింది, అందులో కూడా కంప్లీట్ గా కార్నర్ చేసిన ఒక మాట, నేను ఇదే కంటిన్యూ చేస్తుంటే మనీష్ ఎవరు హరీష్ ఎవరో తెలిసేది కాదు. సో కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుందని హెయిర్ పెంచుతున్నాం మొదలు పెట్టారు. సో బేసికల్లీ మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫస్ట్ నుంచి ఉందే ఒపీనియన్, ఇప్పుడైతే బయటకు వచ్చారు. కానీ రీజన్స్ మేబీ వేరే అయి ఉండొచ్చు. మీకు ఏమన్నా కొంచెం ఈ ఎవిక్షన్ మీద ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? కంప్లీట్ ప్రజల చేతుల్లోనే ఉందని ఫీల్ అవుతుంది? అది నేను చెప్పలేను కాదు కదండి, నేను దేవుని కాదు కదా. డౌట్ ఉందా అని అడుగుతున్నా జస్ట్. డౌట్ అంటే చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ నాకు ఒక ఫార్మాట్ ఇచ్చిన ఒక షో ఏదైతే ఉందో, నేను బాగున్నప్పుడు దాన్ని మెచ్చుకొని పొగిడేసేసి పైకెత్తేసేసి తర్వాత నేను బయటకు వచ్చేసినాక దాన్ని తప్పంటాం అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటా. కాబట్టి నిజాలు అనేది జనం చూసే వాళ్ళకి అర్థమవుతుంటుంది. సో ఐ కెనాట్ సే ఏది రైట్ రాంగ్ అని నేను చెప్పలేను కదా, అంతే. అంటే గుడ్ థింగ్ ఏంటంటే మీరు అందరితో ఆర్గ్యూ చేస్తున్నారు, ఓకే, అంటే మేబీ ఆర్గ్యూ చేయడం ఓకే, బట్ ఈవెన్ దో అక్కడ నాగార్జున గారు ఉన్నా కూడా అదే ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేశారు కాబట్టి నాకు అక్కడ నచ్చింది. అంటే కొంతమంది ఎంతైనా హైరార్కీ పెరిగే కొద్దీ ఆగిపోతారు, మీరు ఎక్కడ ఆగలేదు. ఈవెన్ దో బిగ్ బాస్ మనిషి వచ్చినా అలాగే మాట్లాడేవారు. మేబీ కోట్లు ఆశిస్తానా మా తాతగారు, మా ఫాదరు జన్మనిచ్చిన సినిమా డైలాగ్ అంటారు కదా, ఇప్పుడు మారానుకో మా ఫాదర్ ఫీల్ అవుతారు కదా, చనిపోయిన మా తాతగారు ఫీల్ అవుతారు కదా. కాబట్టి మనలా ఉండాలి. దేవుడు వచ్చినా కూడా మనకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నేను కొండ బద్దలు కొట్టి చెప్పగలిగే ధైర్యం ఉండాలి. ఉపకారం తింటున్నాం కదా, బట్ ఏంటంటే విత్ డ్యూ రెస్పెక్ట్. నాగార్జున గారు అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూ మనం చెప్పాల్సిన పాయింట్స్ పెట్టే విధానం మార్చుకుని పెట్టడం, ఎంత సింపుల్. అదే చేస్తాను. సో పక్కన పెడితే మీకు తెలియదు, అక్కడ గుండంకులను ఒక మాట అన్నారు, బయట చాలా చోట్ల చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు, మీమ్ పేజెస్ అవి ఇవి. అండ్ ఈవెన్ దో బయటకు వచ్చిన తర్వాత బజ్లో కూడా రెడ్ ఫ్లవర్ ఇచ్చి, ఇది కొంచెం మీకు ఏమన్నా హ్యూమిలియేటింగ్ అనిపించిందండి? ఆబ్వియస్గా వాళ్ళకి అలా అర్థమైంది, అలా చేశారు. ఇంకో మాట చెప్తానండి, నేను తిరుపతిలో ఉండి మా ఫ్రెండ్ సర్వీస్ చేస్తూ వెంకటేశ్వర స్వామి సన్నిధం చరణాల దగ్గర ఉండి నాకు కాల్ చేసి ఈ బిగ్ బాస్ గురించి చెప్పారు. మరి నేను రిలీజియస్ పర్సన్ కాదు, బట్ ఆయన నమ్ముతున్నారు కదా. సో ఆ దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి నేను బిగ్ బాస్లోకి వెళ్ళాను అనుకుంటున్నా. మనం ఆ తలనీలాలు ఆ వెంకటేశ్వర స్వామికి ఇస్తాం కదా, ఇక్కడ షోకి ఇచ్చాను అనుకుంటా. ఇండైరెక్ట్గా దేర్ ఇస్ సంథింగ్ మనం చూడండి ఊహించింది, మనం మనిషికి అర్థం కాదు ఏదో నడుస్తుంటుంది. ఓకే, సో అదే జరిగింది అనుకుంటా. సో ఇప్పుడు నన్ను నిజంగా గుండంకులను పిలిచే వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని అంటున్నారు అనుకుంటాను. సరే వాళ్ళ విచక్షణ వదిలేస్తాను, వెంకటేశ్వర స్వామిని ఎక్కిస్తానంటే ఎక్కచ్చమనండి, ఇవాళ గుండు చేసుకునే వాళ్ళందరూ అదే కదా. సో నా తల నీలాలు ఏదైతే ఉన్నాయో వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటా, షో రూపేనా దానికి ఇచ్చేసాను, అంతే అయిపోయింది. తర్వాత మన పెద్దోళ్ళు చనిపోయినప్పుడు గుండు చేయించుకుంటాం కదా, అదే అనుకుందాం. సో వాళ్ళు ఇప్పుడు ఎలా బాడీ షేమింగ్ చేస్తారనేది వాళ్ళ విచక్షణ వదిలేస్తున్నా, అనుకోమనండి.
అంటే గుడ్ థింగ్ ఏంటంటే మీకు గ్రో అవుతుంది, మీరు వాళ్ళు కూడా కాదు. సో నో ఇష్యూ. ఐఎమ్ నాట్ బాల్డ్, ఐఎమ్ వెరీ బాల్డ్. చెప్పే కదా, ఐ ఆల్రెడీ టోల్డ్. ఫస్ట్ ఆ గుండె అటెంప్ట్ లోనే అమ్మో ఈ మనిషిలో ఏదో ఉంది తెలియని కోణం. నవదీప్ గారు ఒకరు పసిగట్టారు, గ్రీన్ ఇచ్చారు. బట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా స్కోప్ దొరకలేదా? మీరు ఏమన్నా కొంచెం ఏమన్నా నేనే కొంచెం తగ్గాను అని ఏమన్నా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేస్తే టాస్క్లు టెనెంట్స్కి పెట్టారు, మాకు లేవు. అవునా, మేము కాల్ మీ కాలేజ్ గురించి చైర్లో కూర్చొని అలా ఆడుతుంటే చూస్తాం, నామినేట్ చేయడం అదే కదా. సెకండ్ వీక్ వచ్చేప్పుడు నాకు ఇలాగ ఈ ఏదైతే ముద్ర పడిందో దానివల్ల నీ సెట్ బ్యాక్. తర్వాత మళ్ళీ టాస్క్ వచ్చేప్పుడు నిదానంగా పుంజుకుంటాం, తర్వాత కొంచెం హెల్త్ సంబంధించి కొంచెం చిన్న ఇష్యూస్ ఉంటాం, ఇంతే తప్ప ఏమో ముందు ముందు నేను నిజం చెప్తున్నా, ఓనర్ నన్ను చేశారు, నిజంగా ఉండుంటే వేరే రకంగా ఉండేదేమో. ఆ కంచుకోట ఏదైతే ఉందో ఆ ఓనర్స్ మధ్యలో కూర్చుని ఆటోమేటిక్గా మూల నుంచి సెంటర్లోకి వచ్చి వేరే రకంగా ఉండేదేమో. అంటే బయట బజ్ మీకు తెలియదు కాబట్టి నేను ఒక ఇద్దరు పేర్లు చెప్తున్నాను. వాళ్ళిద్దరికి తనుజ గారు ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆవిడకి బజ్ ఉంది. సుమన్ శెట్టి గారు కూడా చాలా పాజిటివిటీ ఉంది బయట. మీరు ఏం చెప్తారు వాళ్ళిద్దరి గురించి? నేను ఆల్రెడీ చెప్పేసా కదా, తనుజ గారు వెరీ ఎమోషనల్ పర్సన్, కొంచెం ఓర్పు సహనం తక్కువ, తొందరగా చికాకు విసుకు ప్రకటించేస్తుంటారు. కొంత నా ఫేస్ కూడా అలాగే ఉంటుంది, అలాగే ఉంది. సో కొంత ఐడెంటికల్గా మ్యాచ్ అవుతుంది. అయితే కొంచెం ఏంటంటే నేను నా ఓటమి ఏదైతే ఉందో నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంటా కొన్ని విషయాలు. ఆవిడ కొన్ని విషయాలు తీసుకోలేరు, ప్రతిదానికి కూడా ఇది కొంత ఎమోషనల్ అయిపోతారు. అదొకటి తనుజ గారి దాంట్లో నేను నోటీస్ చేసింది. అలాగే సుమన్ శెట్టి గారి విషయంకి వచ్చేప్పుడు చెప్పా కదా, నా మిత్రమా అని చెప్పి నేను పిలిచా. ఓకే, ఐ రియలీ మీన్ ఇట్, ఇవాళ రేపు కూడా ఇప్పుడు కూడా. బట్ ఆయనలో మనం ఏం మాట్లాడితే మనకి నెగిటివ్ అయిపోతుంది అన్నట్టు కొంత సేఫ్ ఒపీనియన్ ప్రజెంట్ చేయకుండా ఉంటాం. అదొకటి మాత్రం నేను ఆయన మీద ఉన్న కంప్లైంట్, అదొకటి మార్చుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను, అంతే సార్. మీరు మాస్క్ మ్యాన్ కింద ఎంటర్ అయ్యారు కానీ ఒరిజినల్గా ఇంకా మాస్క్ క్యారీ చేస్తున్నారని ఒకరి పేరు చెప్పండి. చాలామంది మాస్క్ క్యారీ చేస్తున్నారు, అదే చెప్పే కదా, ఇమాన్యుయల్, భరణ్ని, ఓకే, సంజన, లేనిపోయింది క్రియేట్ చేస్తూ ఒకటి చేస్తున్నారు, కంటెంట్ కోసం కనపడటం కోసం చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. పవన్ నేను ఇంకా టూ ఇయర్లీ నేను చెప్పలేను. ఇంకా చాలామంది వెళ్ళిపోయారు కదా, ఇంకెవరున్నారు? ఇది నాకు అనిపిస్తుంది. రాము అలా కనబడట్లా నాకు, రాము తనలానే ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? రీతు చూస్తున్నారు కదా, అది రీతు, మరి అది మీకు కనపడేది నేను చూసేది, మరి అది ఎంతవరకు జెన్యూనో, అది ఎంతవరకు జెన్యూనో కరెక్టో అది తెలియదు. అంటే మరి బట్ ఏంటంటే ఒక రకమైన కంటెంట్ అయితే వస్తుంది కాబట్టి కంటెంట్ కోసం చేస్తున్నారు, లేకపోతే రియల్గా వాళ్ళ ఎమోషన్స్ నాకైతే ఐడియా లేదు. అంటే మన కార్నర్స్ లో కూడా ఇప్పుడు పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, డీమన్ పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అంటే అంటే కొంత ఈ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ ఆ మాయలో పడిపోయారని నాకు అనిపిస్తుంది. మొన్న వీక్ టాస్క్లు ఆడారు కదా అది. సో నాకు దాంట్లో మాస్క్ ఏం కనబడట్లేదు. బట్ ఏంటి ఒపీనియన్స్ పెట్టరు వీళ్ళు. కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే నా వరకు వచ్చినప్పుడు మాట నాకు సంబంధం లేనప్పుడు మాట్లాడంట. అంటే ఉదాహరణకి కుక్కొచ్చి తను కరుస్తే మాత్రం అప్పుడు రియాక్ట్ అవుతాడు, తన పక్కన ఉన్నవాడు కరుస్తుంటే తనకి ఎందుకులే అని అనుకున్నట్టు ఉంటారు. అది నా స్వభావం కాదు. అరే ఆ కుక్క పక్కనోడు కరుస్తున్నా కూడా ముందే నేను రియాక్ట్ అవ్వాలనుకుంటా, అది నా విషయం. ఫైనల్లీ ఇప్పుడు మీకు టాప్ 5 ఏమన్నా టిల్ డేట్ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఏమన్నా ఉందా? 1 2 3 4 5లో నేనే ఉన్నా. జస్ట్ గెస్సింగ్ చేయండి, ఒక టాప్ 3 గెస్ట్ చేయండి ఎవరైతే టాప్ 5 లో ఉంటారు. గెస్ బుస్ రెండు కొట్టను బ్రదర్స్, వెరీ స్ట్రైట్ ఉంటుంది. నేనే టాప్ 1 to 5 నేనే. ఓకే, రీఎంట్రీ మళ్ళీ ఒకవేళ ఏమన్నా వైల్డ్ కార్డ్లో పిలిస్తే? వైల్డ్ పర్సన్ కాబట్టి వెళ్తాను, కార్డ్ ఇస్తే అక్కడ కార్డ్స్ ప్యాక్ ఆట ఆడదాం, నిన్న ఆయన అన్నట్టు ఆడదాం అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. No, భలే వాళ్ళు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రదర్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.